ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా ఏదైనా గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత మాకు బాగా ఖర్చులు పెరిగినాయండి, మాకు డబ్బులు నిలవట్లేదు, అదేవిధంగా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రావట్లేదు, అంతకుముందు ఉన్నటువంటి ఇంట్లోనే మాకు బాగుంది, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంతా కూడా వాస్తురీత్యా చెక్ చేసుకుని కట్టిన తర్వాత కూడా కించిత్ ఇబ్బందులు అవుతున్నాయి అనేటువంటిది వింటూనే ఉంటాం. అయితే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. సహజ సిద్ధంగా వాస్తు ప్రకారం మనం ఏదైనా తీసుకున్నప్పుడు లక్ష్మీదేవి నిలవాలంటే ఏం చెయ్యాలి? ధనం మూలం ఇదం జగత్. ఏదైనా కూడా ధనము అనేటువంటిదే ముఖ్యంగా మనం తీసుకుంటాం కాబట్టి కన్సిడరేషన్లోకి ధనము అనేటువంటిది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ధనము నిలవాలి అంటే నిరంతరము కూడా పొద్దున్నే లేచి మనం ఋషి స్నానం కానీ లేకపోతే దైవతా స్నానం కానీ చేసి, అది కూడా కుదరని పక్షంలో మనుష్య స్నానం చెయ్యాలి. అంటే 4 to 5 చేసేటువంటి స్నానం ఋషి స్నానం. అప్పుడు చేసేటువంటి స్నానం వల్ల మనకి కొన్ని శక్తి పుంజాలు అనేటువంటివి మన శరీరంలోకి వెళ్తాయి. అదేవిధంగా 5 to 6 అంటే ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో చేసేటువంటి స్నానాన్ని దైవతా స్నానము అన్నారు. దైవతా స్నానం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క శక్తి పుంజాలు అనేటువంటిది మన శరీరంలోకి వెళ్తాయి. అదేవిధంగా 6 to 7 అంటే 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చేసేటువంటి స్నానం వలన మనకి కొంత శక్తి వస్తుంది. ఈ 3 సమయాల్లో చేసేటువంటి స్నానం కాకుండా తర్వాత చేసేటువంటి స్నానం అంటే సూర్యోదయం మొత్తం అయిపోయి సూర్యుడు బాగా ఉదయించి మంచి ఇదిగా ఉన్నప్పుడు, అంటే ఆ యొక్క సూర్యరశ్మి అనేటువంటిది బాగా ఉన్నప్పుడు 7 గంటల తర్వాత చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ యొక్క స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. అలా చేయటం వల్ల ఎలాంటి ఫలితము ఉండదు. ఆ యొక్క 7 గంటల తర్వాత చేసినటువంటి స్నానం చేసిన తర్వాత చేసుకునేటువంటి అనుష్ఠానానికి బలం ఉండదు, మిశ్రమ ఫలితం కలుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి విధి విధానం, మన జీవన విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిది ముఖ్యంగా చేసుకోవాలి. అదేవిధంగా నిత్యము కూడా కనకధారా స్తోత్ర పఠనం అనేటువంటిది చెయ్యాలి. కనకధారా స్తోత్ర పఠనము అనేటువంటిది ఎప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేకపోతే సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఎప్పుడైతే పఠనం చేస్తారో లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. అదేవిధంగా అఖండ దైవిక వస్తువు అయినటువంటి కస్తూరికాయ అనేటువంటిది మన కుబేర స్థానంలో ఎప్పుడైతే మన ఇంట్లో పెట్టుకున్నామో ఆ యొక్క ఫలితం అనేటువంటిది అత్యద్భుతంగా ఉంటుంది. కస్తూరికాయ పెట్టుకోవటం వల్ల మనకి శాశ్వత లక్ష్మీ నివాసం అనేటువంటిది ఏర్పడుతుంది. కస్తూరి తిలకే లలాట ఫలకే అన్నారు. ఎందుకన్నారు? సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆ కస్తూరికాయలో ఉండేటువంటి కస్తూరే తిలకంగా పెడతాం. అంటే లక్ష్మీదేవి కొలువు అయి ఉండటానికి ఉండేటువంటి విధి విధానం. శాశ్వత లక్ష్మీ నివాస ప్రీత్యర్థం, వరీమాన్ యోగ ప్రీత్యర్థం. అందుకే క్విక్ సక్సెస్ కూడా కావాలి. మనం కొంతమంది కష్టపడుతూ ఉంటాం, డబ్బులు ఎంత సంపాదిస్తున్నా కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాంటి వారికి కస్తూరికాయ అనేటువంటిది లక్ష్మీమూల అంటే కుబేరమూల. ఎప్పుడైతే మనం ఆ యొక్క కస్తూరికాయని మనం స్థాపన చేశామో ఉంచుకున్నామో ఆ యొక్క విధి విధానము అనేటువంటిది లక్ష్మీతత్వం అనేటువంటిది ఆ గృహస్థులకి వస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి విధి విధానము, క్రతువులు, నిత్య కర్మల వల్లే ఆ యొక్క లక్ష్మీతత్వము అనేటువంటిది ఇంట్లో మనకి ప్రభావితం చూపిస్తుంది. మనకి సంపాదించేటువంటి సంపాదన అనేటువంటిది అక్కడికి వస్తుంది. ఇష్టం వచ్చినట్లు ఖర్చులు అనేటువంటివి కాదు, ప్రతికూలత అనేటువంటిది ఉండదు. అందుకే మనం ఇవన్నీ కూడా అఖండ దైవిక వస్తువులు కానివ్వండి, మనం ఆచరించేటువంటి స్నానం కానివ్వండి, మనం చేసేటువంటి అనుష్ఠానం కానివ్వండి, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా శాస్త్రానుసారం మనం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.